ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక 8 ఏళ్ల పాటు 64 నుండి 72 దాకా అసెంబ్లీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు ఆ తర్వాత 11 ఏళ్ళు ఎమ్మెల్యేగా కూడా ఆ ప్రాంతంలోనే పనిచేసే అవకాశం కావడం వల్ల నాకు ఉపాధ్యాయుడు చదువుకుంటే తప్ప పిల్లలకు భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక నమ్మకం మదర్ స్కూల్ విద్యార్థిగా 1946లో గాంధీ గారు చూసినటువంటి ఒక బాలుడుగా నాలో ఆ భావన ఆనాడు కలిగింది. అందువల్ల నా మొత్తం మళ్ళీ కొత్తగూడెం ప్రాంత జీవితంలో ఏ గ్రామం వెళ్ళినా ఆ స్కూలుకు వెళ్లకుండా ఆ ఉపాధ్యాయుణ్ణి కలవకుండా నేను రాజకీయ రంగంలో లేను, ఉద్యోగ రంగంలో లేను నేను అందువల్లనే నాకు ఆ నమ్మకంతోనే ఈనాడు ఉన్నటువంటి ఈ సౌకర్యాలు కూడా లేని కాదు. రోడ్లు లేవు, కరెంటు లేవు, మట్టి రోడ్డు కూడా లేవు, ఊళ్ళో ఇల్లు ఇచ్చేవారు ఉండరు, ఆఖరికి ఒక ఎడ్ల పట్టు ఇవ్వాలన్నా కూడా చాలా కష్టం. ఆ స్థితిలో వీళ్ళందరూ పనిచేశారు. అందువల్ల ఒక ప్రాంత నాయకుడిగా నేను ఉపాధ్యాయుడితో కలవడం, వారిని బాగా గౌరవిస్తూ ఉండటం, ఆ గ్రామంలో పెద్ద మనుషుల మీద, ఆ గ్రామంలో ఉన్న తల్లిదండ్రుల మీద కూడా దాని ప్రభావం పడింది. అందులో ఈ ఉపాధ్యాయుడు ఒకరో ఇద్దరో ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయుడు కూడా ఇంటింటికి తిరిగి పిల్లలను తీసుకొచ్చి స్కూల్లో చేర్పించి అంత ప్రేమతో విద్యతో పాటు వృద్ధులు కూడా ఆనాడు నేర్పారు. అక్కడ ప్రైమరీ స్కూల్ని క్లాసులు పెంచడంలో, అప్పర్ ప్రైమరీ స్కూల్ చేయడంలో, హై స్కూల్ చేయడంలో, కొన్ని చోట్ల జూనియర్ కాలేజీలు చేయడంలో కూడా నేను ఈ గత 60 సంవత్సరాల్లో నేను స్వయంగా చూశాను. ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి, పెద్దగా చదువు సంఖ్య లేని వ్యక్తి, 45 రూపాయలు మాత్రమే జీతం పొందినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తే మహోన్నతమైన వ్యక్తి, ఆనాటి ఉపాధ్యాయుడని వ్యక్తి సందర్భంలో సవినయంగా మనం మధుసూదన్ రాజు గారు తండ్రి సత్యనారాయణరాజు కూడా అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఉపాధ్యాయుడిగా నా 40 సంవత్సరాల అనుబంధం నాకు ఉండటం వల్లనే నేను తప్పకుండా వస్తాను. 83 సంవత్సరాలు చేరిన నాకు కొంచెం శ్రమైనప్పటికీ నాకు ఒక ఉల్లాసం, ఉత్తేజం కలిగింది. నీవు ఈ పని చేస్తున్నందుకు పిల్లలకి, అందులో ముఖ్యంగా మనవరాళ్ళకి సంబంధించినటువంటి ఈ రచన తెచ్చినందుకు అని చెప్పి నేను చాలా సంతోషంగా వచ్చాను. రావటం వల్ల ఈనాడు మన ఈ రంగంలో కృషి చేస్తున్నటువంటి జనార్దన్ రెడ్డి గారిని కూడా చూసే అవకాశం, అభినందించే అవకాశం కూడా నాకు కలిగినందుకు చాలా సంతోషంగా ఉందండి. కాబట్టి ఒక 2 ఏళ్ల క్రితం కేంద్రీయ పాఠశాల వాళ్ళు నన్ను పిలిచారు. ఆ ప్రిన్సిపాల్ గారు ఫోన్లో చెప్పారు, గ్రాండ్ పేరెంట్స్ డే అండి, ఇవాళ 3వ తారీఖు, మీరు తప్పకుండా రావాలి అని. అసలు ఆ మాట వినడంతో ఎంతో ఊహించలేనంత ఆనందం, ఒక ఉద్వేగం కలిగింది. మా ఈ ఆలోచన నాకు చాలా పడి ఉండే, అనేక అంతా ఉండేవాడిని స్నేహితులతో. కానీ ఆనాడు ఆ విద్యాలయం వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పేరెంట్స్ డే అందరికీ తెలుసు, కానీ గ్రాండ్ పేరెంట్స్ డే కూడా పెట్టారు అనేటువంటిది విని ఇక్కడికి వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది అని నేను అదేమిటో చెప్పడం తెలియదు. ఈ సృష్టిలో ఉన్న రహస్యం ఏమిటో తెలియదు. కానీ బహుశా ఈ అనుబంధం, ఈ ప్రేమ, ఈ సంబంధాలు మనవడికి, మనవరాలకి, అమ్మమ్మకి, నాయనమ్మకి, తాతయ్యతో అనుబంధం ఉండకపోతే బహుశా ఈ కుటుంబాలు ఎట్లా ఉండేయో. అసలు ఈ ముసలి వాళ్ళు మనం చూడడానికైనా 67 దాటిన తర్వాత 80 ఏళ్ళ దాకా బతికేవారు కాదు తెలియదు. కానీ అందరికీ స్వాభావాలు ఉన్నాయి. ప్రతి ఇంట మనవడో మనవరాలో తల్లి పెడుతూ ఉంటే టిఫిన్ చేయమంటే తాతయ్య తినడా అని అడుగుతా, నాయనమ్మ తినదా, అమ్మమ్మ తినదా అని కూడా అడుగుతా. వారు తినలేదంటే అలిగినటువంటి, అలగకపోయినటువంటి, కోపం వచ్చినటువంటి, ఏడ్చినటువంటి, తల్లి మీద నిష్ఠూరం పడినటువంటి మనవాళ్ళు, మనవాళ్ళు, కూతురు కూడా ఉండటం మన అనుభవంలో చూస్తున్నామని నేను. కాబట్టి సృష్టి సంబంధమైనటువంటి, ఈ సృష్టి నిలవడానికి ఉపయోగపడేటువంటిది
ఈ మానవ సంబంధాలు కొనసాగటం కోసం ఇది తరతర యుగాలుగా సూర్యుడు చంద్రుడు ఉన్నంత కాలం సాగేటువంటి ఈ ప్రక్రియకి దోహదపడటం కోసం ఈ రచన ఉపయోగపడుతుందండి. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలామంది మనవల కోసం చాలా ఆస్తులు సంపాదించడం మనకు తెలుసు, చాలా బిల్డింగులు ఇతర ఆస్తులు సంపాదించడం మనకు తెలుసు. ఈ దురాశలకు పోయి చెల్లపల్లికి వెళ్ళిపోయిన వారిని కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఏమైనప్పటికీ కూడా అటువంటి ఆస్తులు కాకుండా ఈ పుస్తకాన్ని, ఆ అనుభూతుల్ని జ్ఞాపకం చేసుకొని ఆనందంగా మీ మనవాళ్ళు మనవరాళ్లే కాకుండా అందరూ మీ సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు, మీ విద్యార్థులే కాకుండా అందరూ కూడా ఆనందంగా జీవించడానికి దోహదం చేస్తున్నటువంటి ఈ రచనను ముందుకు తీసుకొచ్చి రచయించిన సృజన వారిని, తీసుకొచ్చిన వారిని, రాజుగారికి సహాయపడ్డ స్నేహితులందరికీ కూడా ఈ సందర్భంలో నా అభ్యంతరం కురిస్తూ ఈరోజు ఈ సంతోషంలో నేను పంచుకునేటువంటి అవకాశం లభించడం వల్ల నాకు కలిగినటువంటి ఈ ఆనందం ఏదైతే ఉందో, ఈ ఆనందం వల్ల నాకు ఆరోగ్యం ఇంకాస్త మెరుగవుతుంది, ఆరోగ్యం మెరుగు కావడం వల్ల ఇంకా ఆరోగ్యం కూడా పెరుగుతుంది అని సంతోషంతో మీ అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రెడ్డి గారు ఆదర్శప్రాయులు, ఉపాధ్యాయులకి, నాయకత్వానికి కృష్ణమోహన్ గారు, వేదికలు అలంకరించిన పెద్దలందరూ కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఈ పుస్తకాన్ని ఈ సమాజానికి అందిస్తున్నటువంటి ముఖ్యంగా సృజన సాహితీ సమాఖ్య, ఇందాక కృష్ణమోహన్ గారు చెప్పారు, సత్తుపల్లి సాహిత్యానికి ఒక బొమ్మలాగా మెట్టులాగా నడుస్తున్నటువంటి నేపథ్యం రాజుగారు అన్న నేపథ్యంలో ఈ రాజుగారు వెనక ఉన్నటువంటి సృజన సాహితీ సమాఖ్యని మనం అందరం కూడా అభినందించాల్సిన అంశం. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సంబంధించి తెలంగాణ ఉద్యమం గురించి పులిమి అనే పుస్తకాన్ని సృజన సాహితీ సమాఖ్య మరి రచించి దాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింప చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి ప్రశంసలకి మరి పాత్రులు అయినటువంటి ఏకైక సాహితీ సమాఖ్య ఈ జిల్లాలోనే సృజన సాహితీ సమాఖ్యగా వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పటికీ దాదాపుగా వారు 20 పైబడి రచనలని సత్తుపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి కవులకి ఒక స్ఫూర్తినిస్తూ మేము ఉన్నాం ఒక వేదిక అని చెప్పి మరి ఎవరి ఆలోచనలు, భావోద్వేగాలు అనుసరించి రచించిన ప్రతి స్క్రిప్ట్ను కూడా వాళ్ళు ఎంతో ఓపికగా మరి ఆ సభ్యులు దాన్ని స్క్రూటినీ చేసుకొని వారికి ఉన్నటువంటి పరిధుల్లో మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందించే నేపథ్యంలో మృత్యుతి స్వచ్ఛంద సేవా సంస్థ బాధ్యుడిగా నాకు కూడా కొంత వాటా కల్పించుతున్నందుకు మనస్ఫూర్తిగా సృజనాన్ని అభినందిస్తూ, ఆ నేపథ్యంలో ఇక పుస్తకం గురించి కాసయ్య గారు పెద్దలు వీళ్ళంతా మాట్లాడిన తర్వాత ఇక దాని గురించి మాకు చెప్పే అర్హత కూడా లేదు. ఒకటి మాత్రం వాస్తవం, ఆ వీడ్కోలు అనే దాంట్లో మా బావ సున్నిత మనస్కుడు అంటానికి, ఎందుకంటే బావాన్ని పిలుస్తా, బావే నాకు ఆ కండ చెమ్మను తుడుచుకుంటున్నటువంటి ఆ ఫోటో లాస్ట్ అనమాట వీడ్కోలు పుస్తకానికి కూడా. ఆయన యొక్క మనస్తత్వం ఏంటనేది ఆ ఫోటోలో మాత్రం ఆ యొక్క వీడ్కోలు, ఆ పదజాలాల్లో నిజంగా ప్రతి విషయంలో కూడా అనుబంధానికి సంబంధించి ఇలా మనవరాళ్ళ గురించి రాసి దాంట్లో నేపథ్యమే కాకుండా మిత్రుల విషయంలో కానీ ముఖ్యంగా తన విద్యార్థులు ఇలా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో 6 రికార్డ్స్ని మరి జాతీయ స్థాయిలో సంపాదించిన నేపథ్యం, ఇలా పద్యాలని మర్చిపోతున్నటువంటి నేపథ్యంలో 5 శతకాలని ధారాళంగా 500 పైబడి పద్యాలని ఇలా మరి రాజుగారి చేతుల మీదుగా విద్యార్థులు పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో మరి అనర్గళంగా వల్లెవేస్తున్నారు అంటే రాజుగారి చిత్తశుద్ధికి ఇక అదే ఒక పెద్ద పట్టం అని చెప్పి సందర్భంగా వారిని అభినందించాల్సిన అంశం. సమావేశ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు విశ్రాంత ఉద్యోగుల సంఘ అధ్యక్షులు రెడ్డి గారు, ఒక ఆదర్శవంతమైన రాజకీయ నాయకునిగా ఈ ప్రాంత ప్రజానీకానికి సేవలు అందించి
భావి రాజకీయ నాయకులకు ఒక ఆదర్శవంతుడిగా నిలిచినటువంటి పెద్దలు గౌరవనీయులు నేటి సమావేశం ముఖ్య అతిథి కేపూరి కాశయ్య గారు మరియు పెద్దలు, నాకెప్పుడు ఒక పెద్దన్నగా ఉంటూ సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి కృష్ణమోహన్ గారు, మరియు ఈ కార్యక్రమాన్ని హాజరు కావడానికి కారణభూతులైనటువంటి మా జీతలూరి ప్రసాద్ గారు, ఈరోజు సాహిత్యపరంగా ఈ సమాజాన్ని మేలుకొల్పాలనే ఒక మంచి ఉద్దేశంతో ఒక ఉపాధ్యాయునిగానే కాకుండా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ ఉపాధ్యాయ లోకానికి ఆదర్శవంతంగా ఉంటూ ఈనాడు పుస్తక రచయితగా ఈ కార్యక్రమానికి ముఖ్యకర్త అయినటువంటి మధుసూదన్ రాజు గారు, మరియు వారిపై అభిమానంతో ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరచడానికి చేసినటువంటి వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకున్నాను. నేను గణితోపాధ్యాయుని, సాహిత్యపరంగా అయితే నాకు అవగాహన లేదు. అయినా ఏదో మధుసూదన్ రాజు గారితో ఏ అనుబంధమేమో కానీ ఏ కార్యక్రమానికైనా అనుకోకుండా నేను హాజరవుతున్నటువంటి సందర్భాలైనా వాస్తవమైన విషయాన్ని తెలియజేస్తాను. గతంలో కూడా ఆ పిల్లల అవధానం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని కూడా అనుకోకుండా ఈ ప్రాంతానికి రావడం, ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ కావడం నిజంగా నేను చాలా సంతోషపడ్డా. అంటే ఒక ఉపాధ్యాయుడు పిల్లలకే పరిమితం కాకుండా ఈ విద్యార్థులను ఏదో ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళాలి, వారిలో ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికితీయాలనే ఒక మంచి సంకల్పంతో వారు చేసిన కార్యక్రమాలు నాకు ఎంతో ఒక ఉపాధ్యాయ ప్రతినిధిగా సంతోషాన్ని ఇచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నారు. ఆ విధంగా వారు ఉపాధ్యాయులైనా కాకుండా ఈరోజు ఒక సాహిత్యవేత్తగా కూడా రోజు ఈనాటి పుస్తకంలో 3 తరాల మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ఈరోజు ఇందులో వ్యక్తీకరించడం జరిగింది. నిజంగా ఈరోజు చూస్తుంటే మనము అనుభవించినటువంటి విషయాలు ఈరోజు ఈనాటి పిల్లలు లేదు. మనం ఉమ్మడి కుటుంబాల్లో జీవనం సాగించడం, సాయంత్రం అయితే ఆరు బయట వాడుకునేటప్పుడు తాతలు చెప్పే కథలు కానీ అవన్నీ మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ మనం అనవలసుకున్నటువంటి సందర్భం. కానీ ఈనాడు ఆ ఉమ్మడి కుటుంబాలు లేవు. ఈనాడు తాత నాన్నమ్మల సేవ ఏమో కానీ వారి యొక్క లేదు, ఈరోజు అమ్మ నాన్నల యొక్క ఔదార్యాన్ని కూడా పొందే పరిస్థితి ఈరోజు విద్యార్థులు లేదనే విషయాన్ని తెలియదు. మనం కూడా ఏం చేస్తున్నాం, పుట్టగానే ఒక హాస్టల్ వేస్తే వాడు పెద్దగా ప్రయోజకుడు కాగానే మనకు ఓల్డేజ్ ఏం లేదు. ఇక మధ్యన ఇక మన అవినాభావ సంబంధం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. నాడు తాత నాన్నమ్మల యొక్క ప్రేమనే కాదు, ఈరోజు తల్లిదండ్రుల యొక్క ప్రేమను కూడా ఈరోజు నేటి తరం కోల్పోతున్నటువంటి పరిస్థితి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. అందుకే ఈనాడు ఈ సాహిత్యం అనేది భావి తరాలకు ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులకు వారికి అవగాహన కలిగించే విధంగా ఉపయోగపడతాయి. మన యొక్క పురాణాల యొక్క కూడా అదే, ఇప్పుడు పురాణాలు కానీ భారతం కానీ రామాయణం కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేటిది ఈరోజు మనం తెలుసుకునే విధంగా ఆ సాహిత్యం ద్వారా మనకు లభ్యమైందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆ విధంగా వారు కూడా మధుసూదన్ రాజు గారు ఎందుకనంటే ఒక ఉపాధ్యాయునే కాకుండా ఈనాటి పరిస్థితులను భావితరాలకు కూడా అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని అందిస్తున్న విషయాన్ని కూడా నేను నిజంగా వారికి అభినందన తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీస్కి ఇండస్ట్రీ కమ్యూనిటీ వాళ్ళకి మొట్టమొదటిసారిగా ప్రజాప్రతినిధి నిరాధన్ రెడ్డి గారు వచ్చారు. అదేవిధంగా గుర్తులు కాశయ్య గారు కూడా ఈ సమావేశానికి రావడం వల్ల వారికి మా అసోసియేషన్ తరఫున సన్మానం చేద్దాం అనుకుంటున్నాం.
ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా సోదరు ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే వేదిక ఉన్న పెద్దలందరికీ మీకు నమస్కారాలు తెలియజేస్తూ, అన్న చెప్పినట్టుగా అదే అదృష్టమో తెలియదు కానీ నిర్వహించేటువంటి అనేక కార్యక్రమాల్లో ఉన్న అతిథిగా పాల్గొనేటువంటి అవకాశం రావడం అనేది అదృష్టంగా భావిస్తూ, ఇందుకు నాకు ఎంతగానో ఉన్నటువంటి ప్రసాద్కి అభినందన తెలియజేస్తూ, వేదిక ఉన్నటువంటి పెద్దలు చాలా విశేషాలను తెలియజేశారు. ఏదేమైనా ఈ పుస్తకం అనుకున్నటువంటి నేపథ్యం అదేమో కానీ వాడు సుదూర తీరంలో ఉండటం, చెప్పాలనుకున్న దగ్గరుండి చెప్పే అవకాశం లేకపోవటం, సరే వాడు ఎదిగే టైంకి మన ఆరోగ్య పరిస్థితులు ఎట్లుంటాయో తెలియదు కాబట్టి చెప్పగలిగిన సమయంలో మనం చెప్పినట్లయితే సరే భవిష్యత్తులో ఎవరు ఎట్లా ఉపయోగించుకుంటారు అనేది తర్వాత విషయం. ఇదొక కారణమైతే సరే బడిలో ఉన్నటువంటి పిల్లలు కూడా అదే వయసు పిల్లలు కాబట్టి అందరికీ ఉపయోగపడే విధంగా ప్రారంభం అనేది ఫోటోలనే వాళ్ళకి సంబంధించిన అయినప్పటికీ అంశాలన్నీ కూడా పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది అనుకొని ఆ విధంగా తీసుకోవడం, దాన్ని ఒక రూపంలో తీసుకురావడంలో ఎంతోమంది సహకారంతో సాధ్యపడింది. అట్లాగే ఈ కార్యక్రమంలో పిలవగానే పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అన్న ఒక మాట్లాడిగాడు కృష్ణమోహన్, వాస్తవంగా పేరు పెట్టే ముందు మాకు సందేహం కలిగింది దావద్దు పెట్టాలా వద్దని. లైబ్రరీ ఎలాగో అక్కడే కూర్చుంది కాబట్టి నిఘంటు తీసి సంగతి తెలుసుకుందాం అనుకున్నాం. ఒక ఒత్తుతోనే చాలా విరుద్ధమైనటువంటి భావం రెండింటికి కనిపించింది. ఒత్తు లేకున్నటువంటి నందివర్ధనం మల్లెపూ జాతి విశేషంగా పేర్కొనడం జరిగింది. రెండో అర్థం ఏంటంటే ఖచ్చితంగా నేను ఇప్పుడు చెప్పలేకపోతున్నా కానీ చాలా వ్యతిరేక భావం ఉంది. నేను అనుకున్నా ఓకే ఒత్తు పెడితే తెలియకుండానే ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళేదేమనుకొని ఆ ఒత్తు సవరించుకొని తీసేసి పెట్టడం జరిగింది. ఓకే కొంచెం
బాబు చూడమ్మా చూడండి.